బీసీ యొక్క నాయకత్వాన్ని పెంపొందించాలి, బీసీల యొక్క ఆర్థిక అసమానతల్ని పెంపొందించాలి, బీసీల యొక్క కుటుంబ నేపథ్యాన్ని పెంపొందించాలి. అదేవిధంగా 56% ఉన్న బీసీల యొక్క స్థితిగతులను పెంపొందించే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ని రాజ్యాంగబద్ధం చేస్తూ ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మీరు ఏ విధంగా అధ్యక్షులయ్యారో మాకు సంబంధం లేదు, కానీ మీరు మాట్లాడే ముందు మీరు చెప్పే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని చెప్పండి. నేనే అడుగుతున్నా బీజేపీ నాయకుల బీసీ నాయకులకు, మీ మనస్సాక్షి మీద ఒట్టేసి చెప్పండి. బీజేపీలో ఉన్న బీసీ నాయకులారా చెప్పండి, అడగండి. బీజేపీ యొక్క తత్వం, బీజేపీ యొక్క మనసులో మాట ఏందని. ఎందుకు బండి సంజయ్ గచ్చిపుకున్నాడు, ఎందుకు పాయల శంకర్ బుస్సుమని మాట్లాడే పాయల శంకర్ ఎందుకు గచ్చిపుకూర్చున్నాడు, ఏది పడితే అది మాట్లాడే నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఎక్కడ ఉన్నాడు, తనకంతా పెద్ద నాయకులే అనుకున్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారు ఎక్కడ ఉన్నారు, నేనే తెలంగాణ ఉద్యమకారుని చెప్పుకున్నటువంటి ఈటల రాజేందర్ గారు ఎక్కడ ఉన్నారు? మీరందరూ బీసీలు కాదా? చెప్పండి. మీ పార్టీ అధ్యక్షుడు బీసీలను కించపరిచే విధంగా, బీసీ నాయకత్వాన్ని అవమానించే విధంగా, బీసీ కుటుంబ సభ్యులని అగౌరవపరిచే విధంగా మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ పోయి మీరందరూ? ఇప్పుడు స్పష్టమైంది బీజేపీ పార్టీ బీసీ వ్యతిరేకుల పార్టీ అని.